ఇప్పుడే ఫస్ట్ క్లాస్ ఎవరిదైతే వాళ్ళు మాట్లాడవచ్చు. జస్ట్ గివ్ యువర్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. లోకేష్. యా సార్. జస్ట్ మీ వీడియో ఆన్ చేయండి. సార్ నేను పీసీ నుంచి జాయిన్ అయ్యాను సార్, దీని కెమెరా కనెక్ట్ అయ్యలేదు. ఓకే, సరే. మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీరు పాస్ ఇయర్ ఎప్పుడు, మీకు ఇన్స్టిట్యూట్ ఎలా తెలుసు? యూ కెన్ టాక్. ఎస్ సార్. సార్ ఇప్పుడు నాది 4-1 అయిపోయింది సార్, చెన్నైలో ఆర్ఎండి కాలేజ్. మా బీటెక్. కజిన్. అవును సార్. ఓకే, చెన్నై. ఎస్ సార్. మా ఎవరు కజిన్ చెప్పారు? చెప్పారు సార్. ఎవరు మీ కజిన్ పేరు? మా కజిన్ ఇక్కడ రాజా అని Hmm. ఇక్కడ అతను చెప్పాడు, అందుకని మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను సార్. ఓకే, సో మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవా? నేను ప్లేస్మెంట్ పెట్టలేదు సార్, యాక్చువల్గా నేను హైయర్ స్టడీస్ పెట్టాను. ఈ ఇయర్ ఎండింగ్ కి వెళ్ళాలి. సో ఈ గ్యాప్ లో నేర్చుకుందామని కోర్సు. మీరు ఇప్పుడు .NET ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది. అవును సార్. మీకు ఎప్పటి వరకు టైం ఉంది? నేను డిసెంబర్ లో సార్ వెళ్ళేది. 1 year ఉందా? ఎస్ సార్, ఒక 8 months ఉంది సార్, 8 months. ఈ పీరియడ్ లో హైదరాబాద్ రాగలుగుతారా? ఆన్లైన్ ఏనా? వస్తాను సార్. హైదరాబాద్ రాగలుగుతారా? వస్తాను సార్. కాలేజ్ ఏమి ఉండదు అప్పుడు? అంటే మాకు ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్. ఓకే, ప్రాజెక్ట్స్ అప్పుడు ఒక 2-3 days ఉండిద్ది, అప్పుడు వెళ్ళి రావాలి సార్ కాలేజ్ కి అంతే. ఓకే, సో దెన్ ఫైన్, యూ కెన్ జాయిన్ ఇన్ ఇంటర్న్షిప్. ఒక్కటి ఏంటంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు, ఎస్పెషల్ గా ఎవరైతే ఎంఎస్కి వెళ్తున్నారో వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటంటే, బిఫోర్ యుఎస్ కి వెళ్ళటానికి, వేరే కంట్రీస్ కి వెళ్ళటానికి ముందు ఫస్ట్ వాళ్ళు కంపల్సరీగా అప్లికేషన్ డెవలప్మెంట్, అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఐదర్ .NET కానీ, జావా కానీ, ఏదో ఒకటి పర్ఫెక్ట్ గా ఒక 5-6 నెలలు ఇంటర్న్షిప్ లో నేర్చుకోవాలి. సో దాని గురించే మీకు యాక్చువల్ గా మీ అకాడమిక్ లో ప్రాజెక్ట్ వర్క్ అని పెట్టారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే ఏదైనా ఇంటర్న్షిప్ చేయమని అర్థం, దాని అర్థం. కానీ చాలా మంది బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్తున్నాను? నేను యుఎస్ సార్. యుఎస్కి, ఎంఎస్కి వెళ్ళే వాళ్ళు చాలా క్రేజీగా, అంటే ఇంకా ఎంఎస్కి వెళ్ళిపోగానే అక్కడ వీళ్ళకి ఎంఎస్ అయిపోగానే జాబ్లు వస్తాయి అదని. అక్కడ ఎంఎస్ అయిపోయినాకనైనా కానీ జాబ్ చేయాల్సింది దేని మీద? సాఫ్ట్వేర్ లోనే కదా. యా సార్. అది బెటర్, ఇక్కడ ఉన్నప్పుడు నేర్చుకోవడమే బెస్ట్ యాక్చువల్. యా సార్, దట్స్ వై ఓన్లీ సార్. వెరీ గుడ్ ఐడియా. అండ్ మీకు ఇంకా 1 year పీరియడ్ ఉంది కాబట్టి, ఈ 1 year లో నేను మీకు ఇచ్చేది ఏంటంటే .NET ఇంటర్న్షిప్ చేయండి. ఫుల్ టైం ఉంటుంది మనకి. మార్నింగ్ 8:30 to 6:30 ఫుల్ గా ఏబిసిడి నుంచి నేర్పిస్తాం, అన్ని మాడ్యూల్స్. దాంట్లో 1-2 ప్రాజెక్ట్స్ చేయండి. ప్రాజెక్ట్స్ చేసినాక ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ అటెండ్ అవ్వండి. అవసరమైతే ఇక్కడ కంపెనీ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వండి సరదాగా. ఓకే సార్. ప్లేస్మెంట్స్ లో దానివల్ల మీకు రేపు యుఎస్ వెళ్ళిన తర్వాత మీకు ఎంఎస్ అయిపోతుండగానే జాబ్ వస్తుంది మీకు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్.